హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఎస్క్యూఎల్ అంటే ఏంటి, అసలు ఎస్క్యూఎల్ ఎక్కడ యూజ్ చేస్తామనే దాని గురించి నేర్చుకున్నాం. అండ్ కమింగ్ టు దట్, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి నేర్చుకున్నాం. ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని చెప్పా కదా. సో మనకి ఇంకా చాలా ఉన్నాయి. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా డేటాని మోడిఫై చేయడం కానీ, అండ్ డేటాని ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకో, సో మనం క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని టేబుల్ని క్రియేట్ చేస్తాం కాలం నేమ్స్తో. అండ్ కమింగ్ టు దట్, మనకి క్రియేట్ డేటాబేస్ స్కూల్. ఇక్కడ ఫస్ట్ ఏదైనా టేబుల్ని క్రియేట్ చేయాలంటే డేటాబేస్లో ఫస్ట్ మనం డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేసినాం అనుకోండి, స్టూడెంట్ అనేది మనకి స్కూల్కి రిలేటెడ్ అయి ఉంది. సో మనం స్కూల్ అనే డేటాబేస్లో స్టూడెంట్ని స్టోర్ చేసామంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలంటే క్లియర్గా ఆ డేటాబేస్ యూజ్ చేసుకొని మనం స్టూడెంట్ టేబుల్ రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద స్టూడెంట్ డేటాబేస్ స్కూల్ డేటాబేస్ అండ్ యూజ్ దట్ స్కూల్ డేటాబేస్, అది యూజ్ చేశాక ఇక్కడ మనం స్కూల్ డేటాబేస్లో స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. మనకి డేటాబేస్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ మనకి ఏది రిలేటెడ్ అయితే అది ఇచ్చుకుంటే బెటర్, మనం ఎప్పుడైనా రిట్రీవ్ చేసుకోవాలన్నప్పుడు. సో ఇక్కడ క్రియేట్ టేబుల్ పక్కన మనం టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో టేబుల్ నేమ్ అనేది వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ మనం స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో స్టూడెంట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి మనకి ఏమేమి ఉంటాయి, ఐడి ఐడి, నేమ్, వాళ్ళ ఏజ్, గ్రేడ్, సో అవన్నీ ఉంటాయి కదా. సో ఐడి అనేది ఇంట్ ప్రైమరీ కీ అనేది నేను ఎందుకు పెట్టానంటే, సో ఐడి అనేది నల్ అవ్వకూడదు. ఐడి నల్ ఎందుకు అవ్వకూడదు అంటే ఐడి ఎవరికి నల్ ఉండదు కదా, ప్రతి ఒక్కరికి పర్టికులర్ ఐడి అనేది ఉంటుంది స్కూల్లో. అండ్ ఐడి విల్ బి యూనిక్. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐడి అనేది. సో నేను అందుకని అక్కడ ప్రైమరీ కీ అనేది యూజ్ చేశాను. నేమ్ varchar 50 ఎందుకు యూజ్ చేశానంటే మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది 2 ఉంటాయి. సో లెటర్ అనేది మనకి 10 to 20 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. సో మనకి అది స్ట్రింగ్. సో అందుకని నేను varchar తీసుకొని 50 అని పెట్టుకున్నా. ఇప్పుడు జస్ట్ 4-5 లెటర్ ఉంటే మనం 5 అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఏజ్ ఇంట్. ఏజ్ అనేది మనకి సేమ్ ఏజ్ కూడా ఉండొచ్చు చిల్డ్రన్స్కి. సో చిల్డ్రన్స్కి సేమ్ ఏజ్ కూడా ఉండొచ్చు కాబట్టి జస్ట్ నేను ఏజ్ అనేది ఇంటీజర్లో తీసుకుంటాను కాబట్టి ఇంట్ అని పెట్టేసాను. నెక్స్ట్ గ్రేడ్ varchar 5. జస్ట్ గ్రేడ్ అంటే మనం A+, అలా చేసుకుంటాం కాబట్టి 50 తీసుకుంటే లార్జ్ అయిపోతుంది డేటా, మెమరీ ఎందుకు వేస్ట్ చేయడం. సో అందుకనే మనకి 5 అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింద మనకి ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి సింటాక్స్ క్రియేట్ డేటాబేస్ అన్నట్టు. అండ్ టేబుల్ని క్రియేట్ చేయాలంటే టేబుల్ విత్ కాలమ్స్. సో క్రియేట్ టేబుల్, ఆ టేబుల్ ఇచ్చేసేసి కింద మనకి ఏం కావాలంటే అది ఆ డేటా కాలం నేమ్స్ ఇచ్చేసి పర్టికులర్, ఇది స్ట్రింగ్ అయితే varchar యూజ్ చేయండి, ఇది ఇంటీజర్ టైప్ అయితే ఇంట్. మీకు పర్టికులర్గా అది యూనిక్యూ కావాలి, అది నల్ అవ్వకూడదు అంటే ప్రైమరీకి యూజ్ చేసుకోండి. జస్ట్ ఓన్లీ నల్ అవ్వకూడదు అంటే నాట్ నల్ పెట్టేసేయండి. సో కన్స్ట్రెయింట్స్ అనేవి ఉంటాయి, మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం వాటి గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్. మనకి ఆల్టర్లో మోడిఫై టేబుల్ స్ట్రక్చర్. ఆల్టర్లో మనకి ఏదైనా డేటాని మోడిఫై చేయాలంటే, ఏదైనా డేటాని యాడ్ చేయాలంటే మనం ఆల్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఒక స్టూడెంట్కి మనం ఈమెయిల్ కూడా యాడ్ చేయాలనుకుంటాం, సో ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ అండ్ దట్ టు మనకి టేబుల్ నేమ్ ఇచ్చేసేయాలి. టేబుల్ నేమ్ ఏమి ఇచ్చామో మన పైన స్టూడెంట్స్. సో ఆ స్టూడెంట్స్ అని ఇచ్చిన తర్వాత ఏదైతే పర్టికులర్ కాలం యాడ్ చేయాలనుకున్నామో దాని నేమ్, అది స్ట్రింగ్ అయితే varchar అని వచ్చి, ఇంట్ అయితే ఇంట్ అని ఇచ్చేసేయండి. సో ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ యాడ్ ఈమెయిల్ varchar అని ఇచ్చేసాను.
అండ్ నెక్స్ట్ మనకి డ్రాప్. ఏదైనా డేటాని మనం పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే డేటాబేస్ని డ్రాప్ అనే కమాండ్ యూస్ చేస్తాం. డిలీట్ చేయాలనుకుంటే డ్రాప్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఏందుందో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ డేటాబేస్ని డిలీట్ చేయాలంటే డ్రాప్ డేటాబేస్. అండ్ మనకి డేటాబేస్ నేమ్ ఏం తీసుకున్నాం పైన స్కూల్, సో స్కూల్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఏంటంటే కమాండ్స్ టు మేనేజ్ డేటా ఇన్ ద డేటాబేస్. ఇక్కడ డేటాని మేనేజ్ చేస్తాను అనమాట డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో ఎలా అంటే చూద్దాం. అండ్ మనం ప్రీవియస్గా ఏం చూసాం, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మనం ఏమేమి నేర్చుకున్నాం, క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అనే కమాండ్స్ నేర్చుకున్నాం. ఇక్కడ యూజ్ చేస్తాం. ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ టేబుల్ నేమ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. లేదా ఎగ్జిస్టింగ్ డేటాని మోడిఫై చేయడానికి, ఏమైనా ఇన్సర్ట్ చేయడానికి మనం ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసాం. అండ్ కమింగ్ టు ద డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటాని మేనేజ్ చేస్తా అని చెప్పాను కదా. అండ్ ఇందులో ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్ అనేది ఉంటాయి. ఏదైనా ఇందాక మనం జస్ట్ టేబుల్ని క్రియేట్ చేసాం, అందులో డేటాని యాడ్ చేయలేదు. సో ఆ డేటాలో డిక్లేర్ చేసిన కాలమ్ ఐడీస్కి మనం డేటా అనేది యాడ్ చేయాలి. సో వాల్యూస్, ఐడి అనేది మనకి ఇంటీజర్ కదా, ప్రైమరీ కీ కదా, సో 1 అని ఇచ్చాం. నేమ్ అనేది varchar, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసాం. అండ్ ఏజ్ అనేది మనకి ఇంటీజర్ కదా, సో ఇంటీజర్లో ఇచ్చేసాం. గ్రేడ్ అనేది కూడా varchar స్ట్రింగ్ కాబట్టి మనకి డబుల్ సింగిల్ కోట్స్లో ఇచ్చేసేసి, డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గివ్. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్గా డేటాని యాడ్ చేయలేదు కదా, ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేసుకొని డేటాని యాడ్ చేసాం. ఇప్పుడు ఆ డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనకి సెలెక్ట్ కమాండ్ యూస్ చేసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే మనకి ఆ టేబుల్ నేమ్స్ అన్నీ మనకి పర్టికులర్ డేటా అంతా యాడ్ అయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటాకి ప్రీవియస్గా మనం గ్రేడ్ ఏ అనే ఇచ్చాం. సో ఇప్పుడు మనకి ఏదైనా గ్రేడ్ని మోడిఫై చేయాలన్నా, ఏ నుంచి ఏ ప్లస్కి, బి నుంచి బి ప్లస్కి, ఏదైనా డేటాని మనకి అప్డేట్ చేయాలనుకుంటే ఉన్నదాన్ని ఓల్డ్ దాని నుంచి న్యూకి, సో అప్డేట్ ద టేబుల్ నేమ్ సెట్. ఇప్పుడు గ్రేడ్ అనేది ఆ కాలమ్ నేమ్ అనమాట. సో ఆ కాలమ్ నేమ్ ఇచ్చేసి మనం ఏం మోడిఫై చేసుకున్నామో దాన్ని ఇచ్చేసిన తర్వాత పర్టికులర్ లైక్ ఐడి, ఏ కాలమ్ ఐడి దగ్గర మోడిఫై చేసుకున్నామో ఆ కాలమ్ ఐడి దగ్గర ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏదైనా మన పర్టికులర్ ఐడిని, కాలమ్ ఐడిని రిమూవ్ చేయాలనుకున్నాం అనుకో, సో డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ ద టేబుల్ నేమ్ వేర్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18. సో మనం పర్టికులర్ ఐడి ఏదైతే ఏజ్ 18 ఉన్నాయో ఈ కమాండ్ వల్ల మనకి పర్మనెంట్గా డేటా అనేది డిలీట్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు దట్ డేటా క్వారీ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో కావాలంటే కౌంట్, సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ అనేది మనకి అలియాస్ నేమ్ అనమాట. ఏదైనా టేబుల్కి మనం ఏదైనా జస్ట్ నేమ్ ఇచ్చేయాలంటే అక్కడ టోటల్ స్టూడెంట్ అనేది అలియాస్ నేమ్ ఫ్రమ్ దట్ టేబుల్ నేమ్. ఇక్కడ ఏంటంటే మనకి టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నీ వచ్చేస్తాయి ఇందులో నుంచి. అంటే సెలెక్ట్ యావరేజ్ ఏజ్ అనమాట. యావరేజ్ ఏజ్ ఎంత ఉందో సెలెక్ట్ యావరేజ్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని రాసినా కూడా మనకి వచ్చేస్తుంది. యాజ్ యావరేజ్ ఏజ్ రాయాల్సిన అవసరం మనం పర్టికులర్గా మనం ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటే యాజ్ ఏజ్ అనేది అక్కడ ఇవ్వచ్చు, మనకి క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనమాట. మనకి కౌంట్, ఏజ్, మిన్, మ్యాక్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి మ్యాక్స్ అనే కమాండ్ అక్కడ ఇచ్చామంటే మ్యాక్స్, ఏజ్ అయితే ఏజ్, వాట్ ఎవర్ యూ వాంట్ అక్కడ మనం క్లియర్గా ఇచ్చేసేస్తే మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఏజ్ అనేది స్టూడెంట్స్కి ఎక్కడ ఏముందో తెలుస్తుంది. అండ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఈ కమాండ్స్ మన పర్మిషన్స్కి మేనేజ్ చేస్తాం అనమాట. ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి, ఎలా గ్రాంట్ చేయాలి అనే దాని గురించి మేనేజ్ చేస్తుంది. అండ్ మనకి ట్రాన్సాక్షన్ కమాండ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి.
సో ట్రాన్సాక్షన్ కమాండ్ లాంగ్వేజ్లో మనకి కమిట్ రోల్ బ్యాక్ అని ఉంటుంది. కమిట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా డేటాని పర్మనెంట్గా సేవ్ చేయాలన్నప్పుడు కమిట్ యూజ్ చేస్తాం. అండ్ లైక్ పర్మనెంట్గా కాదు, జస్ట్ సేవ్ చేయాలన్నప్పుడు కమిట్ యూజ్ చేస్తాం. అండ్ రోల్ బ్యాక్ కూడా ఉంది. ఏదైనా చేంజెస్ని అండో చేయడానికి మనం రోల్ బ్యాక్ని యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ కమాండ్స్ ఎన్ని ఉన్నాయి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మనం నేర్చుకున్నాం క్రియేట్, ఆల్టర్, డ్రాప్. అండ్ డేటా మ్యానిపులేషన్లో ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్ నేర్చుకున్నాం. డిలీట్ కూడా నేర్చుకున్నాం. అండ్ డ్రాప్కి డిలీట్కి ఏంటంటే డిలీట్లో మనం పర్టికులర్ ఐడీస్ డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం టేబుల్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. డ్రాప్ ఏంటంటే డైరెక్ట్గా ఓన్లీ టేబుల్నే డిలీట్ చేసుకోలేం, పర్టికులర్ ఐడి అవన్నీ డిలీట్ చేసుకోసం డ్రాప్ యూస్ చేసి. అండ్ డేటా క్వారీలో మనం ఏం నేర్చుకున్నాం, మనకి కౌంట్, అగ్రిగేషన్స్, ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏదైనా మనకి ఎన్ని రోస్ ఉన్నాయో కావాలంటే టేబుల్లో దాన్ని వచ్చేసేసి కౌంట్ స్టార్ అనేది యూస్ చేస్తే వచ్చేసే కమాండ్. అండ్ మ్యాక్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఏదైనా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైక్ ఏజ్ కావాలంటే మనకి టేబుల్లో ఉన్నప్పుడు మ్యాక్స్ అనేది యూజ్ చేస్తాం. మిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మినిమం నెంబర్ ఆఫ్ ఏజ్ మనకి అవుట్కమ్ కావాలంటే అప్పుడు మిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ట్రాన్సాక్షన్స్లో కమిట్, రోల్ బ్యాక్ అనేది ఉంటాయి. సో కమిట్ అనేది సేవ్ చేస్తుంది, రోల్ బ్యాక్ అనేది చేంజెస్ని అండో చేస్తుంది. అండ్ దట్స్ ఇట్. ఇది మనకి ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే నేను అన్నీ చెప్పా కదా, మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేయండి. లైబ్రరీ టేబుల్లో మనకి బుక్స్, మెంబర్స్, లోన్స్ ఏదైనా యాడ్ చేయండి. బుక్స్ ఏమేమి బుక్స్, స్టోరీ ఐడి, స్టోరీస్ ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసి ఇవన్నీ కమెంట్స్ యూజ్ చేసి ఫస్ట్ మనం డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ క్రియేట్ చేసిందని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేశాక డేటాబేస్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్రియేట్ చేయాలి. టేబుల్ని క్రియేట్ చేశాక అండ్ ఏదైనా కమాండ్ యాడ్ చేయాలంటే ఆల్టర్ యూజ్ చేసుకొని కమాండ్స్ యాడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే అక్కడ ఏం లేవు కాబట్టి ఏం రావాలి. ఆఫ్టర్ దట్ ఇన్సర్ట్ చేసుకోవాలి డేటాని. అక్కడ ఎర్రర్ వచ్చింది, డూప్లికేట్ ఎంట్రీ 1 అని. నేను 1 2 టైమ్స్ ఇచ్చాను కాబట్టి 2 అని మోడిఫై చేసాం మళ్ళీ. సో అండ్ నెక్స్ట్ మనం డేటాని రిట్రీవ్ చేసుకున్నాం, ఏమేమి యాడ్ చేసుకున్నామో వచ్చేది. ఏదైనా డేటాని అప్డేట్ చేయాలంటే అప్డేట్ కమాండ్ యూస్ చేసుకుని అప్డేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకి సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే ఏమేమి డేటా ఉందో వచ్చేది. డిలీట్ కమాండ్ ఇలా యూస్ చేశానో చూడండి, డిలీట్. అండ్ ఆఫ్టర్ దట్ డిలీట్ చేశాక ఏం డిలీట్ అవ్వలేదు, ఎందుకంటే ఏజ్ లెస్ 18 ఏం లేవు కాబట్టి. సో less than 19 అంటే అన్నీ డిలీట్ అయిపోయాయి.